అనంతపురం వైసీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తాడిపత్రి వెళ్లేందుకు వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో వైసీపీ నాయకులను కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. వైసీపీ నాయకులు కార్యకర్తలు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. అటు తాడిపత్రి భగత్ సింగ్ నగర్ లోని కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసం వద్ద వైసీపీ నేతలు ఓవర్ యాక్షన్ చేశారు. రోడ్డుపై బైఠాయించి పెద్దారెడ్డి ధర్నా నిర్వహించారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని పోలీసులు నచ్చచెప్పేందుకు యత్నించారు. అయితే భద్రత కల్పించేందుకు వచ్చిన పోలీసులతో వైసీపీ కార్యకర్తలు వాగ్వివాదానికి దిగారు. దీంతో పోలీసులు వైసీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. కేతిరెడ్డి నివాసం వద్దకు ఏఎస్పీ రోహిత్ కుమార్ ఆయనకు నచ్చజెప్పారు. ప్రశాంతంగా చేస్తున్నారు. మీరు చెప్పినట్టు అనంతపురం వైసీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. తాడిపత్రి వెళ్లేందుకు వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో వైసీపీ నాయకులను కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. పూర్తి వివరాలు సురేష్ అందిస్తారు. సురేష్, అనంతపురం తాడిపత్రి పట్టణంలో ఉద్రిక్తతలకు దారితీస్తుంది. తాడిపత్రి గాంధీ గ్రామం ఎదుట సామూహిక దీక్ష చేస్తామంటూ వైసీపీ నేతలు హడావుడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకటరెడ్డి, విశ్వేశ్వరరెడ్డితో పాటు ఇతర కీలక నేతలు వైసీపీ కార్యాలయంలో సమావేశమై కార్యకర్తలతో కలిసి తాడిపత్రి వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే తాడిపత్రిలో ఎలాంటి నిరసన దీక్షలు గానీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి అనుమతి లేదంటూ పోలీసులు ముందస్తుగా నోటీసులు కూడా జారీ చేశారు. నోటీసులు జారీ చేసినప్పటికీ పోలీసుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ కూడా ఒకవైపు తాడిపత్రి పట్టణంలో భగత్ సింగ్ నగర్ లో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆందోళన చేయడంతో పాటు అక్కడ ఉద్రిక్త పరిస్థితులకు కారణమవుతున్న నేపథ్యంలోనే అనంతపురం పట్టణంలో కూడా మరొకసారి మాజీ ఎమ్మెల్యేలు తాడిపత్రి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు ఎక్కడికెక్కడ వైసీపీ నేతలు కార్యకర్తలను కూడా అడ్డుకున్నారు. పోలీసులు వైసీపీ కార్యకర్తల మధ్య కూడా తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. సామూహిక దీక్ష చేస్తామంటూ పోలీసులు ముందుగా ప్రకటించినప్పటికీ అనంతపురంలో ముఖ్యంగా ఒకవైపు మొహరం పండుగ తో పాటు వివిఐపీల పర్యటన నేపథ్యంలో తాము భద్రత కల్పించలేము, ఒకవైపు టీడీపీ నేతలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపడతామంటే ఒకవైపు ప్రకటిస్తుంటే మరొకవైపు వైసీపీ నేతలు సామూహిక దీక్ష చేస్తామని పోలీసులకు రిప్రజెంటేషన్ ఇచ్చిన నేపథ్యంలో ఏ ఒక్కరు కూడా టీడీపీ వైసీపీ కూడా ఆందోళన చేయడానికి లేదంటూ కూడా పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు రాతపూర్వకంగా కూడా చేయడానికి ఆందోళన కార్యక్రమం చేయడానికి వీలు లేదంటూ కూడా నేతల దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పుడు కూడా పోలీసుల ఆదేశాలను బేఖాతరు చేసి వైసీపీ నేతలు ఈ రోజు ఉదయం నుంచి కూడా హడావుడి చేస్తున్నారు. వైసీపీ నేతల ఓవర్ యాక్షన్ తోనే తాడిపత్రితో కానీ ఇటువైపు అనంతపురంలో కానీ ఉద్రిక్త పరిస్థితులు కారణమవుతున్నాయనే
ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సామూహిక దీక్ష పేరుతో కేవలం వైసీపీ నేతలు హల్చల్ చేస్తున్న పరిస్థితి అయితే అనంతపురంతో పాటు తాడిపత్రి పట్టణంలో కనిపిస్తుంది. వైసీపీ నేతలు ముఖ్యంగా తాడిపత్రి పట్టణంలో ప్రశాంతతకు భగ్నం వాటిల్లే విధంగా తాడిపత్రిలో అల్లజడి అశాంతి కారణమవుతున్నట్టు మొదటి నుంచి తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. తాడిపత్రిలో ప్రశాంతంగా ఉన్నప్పటికీ కేవలం కేతిరెడ్డి పెద్దారెడ్డి తీరుతోనే తాడిపత్రిలో అల్లర్లు జరుగుతున్న పరిస్థితి ఉంది. తాను వైసీపీకి ఎటువంటి పరిస్థితుల్లోనూ వ్యతిరేకం కాదు. వైసీపీ నేతల కామెంట్స్ ను కూడా తాను పెద్దగా సీరియస్ గా పట్టించుకోవడం లేదు. కేవలం కేతిరెడ్డి పెద్దారెడ్డి చేస్తున్న గతంలో ఫ్యాక్షన్ చేస్తానంటూ రెచ్చగొట్టే తరహాలో వ్యాఖ్యలు చేశాడు. తాడిపత్రిలో ప్రశాంతతకు భంగం వాటిల్లే విధంగా వ్యవహరిస్తున్నాడు. దీంతో కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఎటువంటి పరిస్థితుల్లోనూ తాడిపత్రికి రానిచ్చేది లేదు. తాడిపత్రిలోకి వస్తే ఖచ్చితంగా ప్రజాస్వామ్యంగా తాము అడ్డుకొని తీరుతామంటూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలోనే వైసీపీ నేతలు సామూహిక దీక్ష చేపడతామంటూ ప్రకటించారు. ఈ రోజు తాడిపత్రి వెళ్లే ప్రయత్నం చేస్తున్న అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డితో పాటు ఇతర నేతలను అనంతపురం వైసీపీ కార్యాలయం ఎదుట పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు వైసీపీ కార్యకర్తలు పోలీసుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం, తోపులాట కూడా జరిగింది. ఏ ఒక్కరు కూడా చట్టాన్ని అతిక్రమించి వ్యవహరించినట్లయితే చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందంటూ పోలీసులు వార్నింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి వరకు తీసుకొచ్చింది. మొత్తంగా వైసీపీ నేతలు ఓవర్ యాక్షన్ తోనే అనంతపురంలో ఉద్రిక్త పరిస్థితులు కారణమవుతున్నాయి. విజయచంద్రిక, ప్రస్తుతం తాజా పరిస్థితి ఏంటి సురేష్? ఇంకా సద్దుమణిగిందా లేకపోతే అలా ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతుందా? అదుపులోకి తీసుకున్నారు కదా, మరి రోడ్డుపై బైఠాయించి ధర్నా ఇంకా చేస్తున్నారా? మొదటగా తాడిపత్రి భగత్ సింగ్ నగర్ లోని కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద పెద్దారెడ్డి బైఠాయించారు. తాను సామూహిక దీక్ష చేస్తాను, గాంధీ విగ్రహంకు వెళ్తానంటూ కూడా వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు అప్పటికే బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ఏ ఒక్కరు కూడా తాడిపత్రిలో నిరసన, టీడీపీ గానీ వైసీపీ గానీ ఏ రాజకీయ పార్టీ కూడా ఆందోళన కార్యక్రమాలు కానీ నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి వీల్లేదు, అనుమతించేది ప్రసక్తే లేదంటూ కూడా పోలీసులు తెలిసి చెప్పారు. బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఏ ఒక్కరు కూడా వెళ్ళడానికి లేదంటూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆ సందర్భంలో అక్కడే భగత్ సింగ్ నగర్ లోని ఇంటి మధ్య బైఠాయించిన కేతిరెడ్డి పెద్దారెడ్డి పోలీసులకు మరొక వైపు జేసీ కుటుంబానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలతో నినాదాలు చేయించే ప్రయత్నం చేశారు. ఏ ఒక్కరు కూడా సాయంత్రం వరకు కదలకూడదంటూ చెప్పారు. అయినా కార్యకర్తలు మాత్రం ఏ ఒక్కరు కేతిరెడ్డి పెద్దారెడ్డి వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకునే పరిస్థితి లేదు. అయితే పట్టించుకునే పరిస్థితుల నేపథ్యంలోనే మరొకసారి వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు అక్కడికి వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో కాసేపు పోలీసులు వైసీపీ కార్యకర్తల మధ్య స్వల్ప వాగ్వాదం, తోపులాట కూడా జరిగింది. ఇదే సందర్భంలో అక్కడి నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అనంతపురం తరలించే ప్రయత్నం చేస్తుంటే కొంతమంది వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. పూల కుండీలు అక్కడ వేయడంతో పాటు చైర్లు ఏ ఒక్కటి కూడా వాహనాలు వెళ్లకుండా అడ్డగించే ప్రయత్నం చేశారు. చివరకు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలోనే ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్దకు చేరుకున్నారు. వైసీపీ కార్యకర్తలు సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందంటూ లాఠీలు జరుపురించాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరకు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి వెళ్లారు. ప్రస్తుతం తాడిపత్రిలో మాత్రం ప్రశాంత వాతావరణం కొనసాగుతోంది. విజయచంద్రిక. ఓకే సురేష్, థ్యాంక్ యూ.